హాయ్ అండి. ఈ వీడియోలో 6th క్లాస్ మ్యాథ్స్ ఫస్ట్ లెసన్ గురించి చూద్దాం. ఫస్ట్ లెసన్ వచ్చేసి మన సంఖ్యలను తెలుసుకుందాం. అసలు సంఖ్యలు ఎలా తయారు చేస్తారంటే 0 నుండి 9 వరకు ఉండే అంకెలను ఉపయోగించి మనం సంఖ్యలను తయారు చేస్తాం. వీటిలో కొన్ని ఇంపార్టెంట్ సమ్స్ చూద్దామండి. ఫస్ట్ సమ్, అతిపెద్ద మరియు అతి చిన్న 4 అంకెల సంఖ్యలను తయారు చేయండి. ఫస్ట్ సమ్ 2874లో అతి పెద్ద సంఖ్య, అతి చిన్న 4 అంకెల సంఖ్య రాయాలి. అతి పెద్ద 4 అంకెల సంఖ్య 8742 అంటే ఇది పెద్ద సంఖ్య. అవరోహణ క్రమాన్ని యూజ్ చేసి రాయాలి. అంటే అవరోహణ క్రమం అంటే అతి పెద్ద సంఖ్య నుండి అతి చిన్న సంఖ్య వరకు. ఇందులో పెద్ద సంఖ్య 8742. 8742 వచ్చేసి అతిపెద్ద 4 అంకెల సంఖ్య. నెక్స్ట్ది అతి చిన్న 4 అంకెల సంఖ్య ఆరోహణ క్రమం అంటే 2478. ఆరోహణ క్రమం అంటే అతి చిన్న సంఖ్య నుండి అతి పెద్ద సంఖ్య వరకు రాయటం. 2478 అతి చిన్న 4 అంకెల సంఖ్య. ఇలా ఈ సమ్ చూడండి. అతిపెద్ద 4 అంకెల సంఖ్య 9741. అతి చిన్న 4 అంకెల సంఖ్య 1479. ఇది అవరోహణ క్రమం, ఇది ఆరోహణ క్రమం. అంటే పెద్ద సంఖ్య నుండి చిన్న సంఖ్య వాటికి, చిన్న సంఖ్య నుండి పెద్ద సంఖ్య వాటికి ఆరోహణ, అవరోహణ. నెక్స్ట్ అత్యంత పొడవైన వారు, అత్యంత పొడవు తక్కువ వారు ఎవరో ఇక్కడ తెలుసుకుందాం. ఇక్కడ నలుగురు పేర్లు ఇచ్చారు. రామహరి 160 సెంటీమీటర్స్, డాలీ 154 సెంటీమీటర్స్, మోహన్ 158 సెంటీమీటర్స్ అండ్ శశి 159 సెంటీమీటర్స్. ఇందులో అత్యంత పొడవైన వారు రామహరి 160 సెంటీమీటర్స్, అత్యంత పొడవు తక్కువ వారు డాలీ 154 సెంటీమీటర్స్. 2, 3 అనే అంకెలను ఉపయోగించి 4 అంకెల పెద్ద సంఖ్య మరియు చిన్న సంఖ్యను రాయండి. అంటే ఈ 2 అంకెలను ఉపయోగించి మనం 4 అంకెల సంఖ్య రాయాలి. అంటే పెద్ద సంఖ్య వచ్చేసి 3, 3, 2, 2. అలాగే అతి చిన్న సంఖ్య వచ్చేసి 2, 2, 3, 3. ఇలా రాయాలి. ఆరోహణ క్రమం అంటే అతి చిన్న సంఖ్య నుండి అతి పెద్ద సంఖ్య వరకు అమర్చడం. ఒక ఎగ్జాంపుల్ వచ్చేసి 2594. ఇందులో దీనిని ఆరోహణ క్రమంలో అమరిస్తే అతి చిన్న సంఖ్య 2, నెక్స్ట్ చిన్న సంఖ్య 4, నెక్స్ట్ చిన్న సంఖ్య 5, ఇది 9. 2459. అతి చిన్న సంఖ్య నుండి అతి పెద్ద సంఖ్య వరకు అమర్చేదాన్ని ఆరోహణ క్రమం అంటారు. అవరోహణ క్రమం అతి పెద్ద సంఖ్య నుండి అతి చిన్న సంఖ్య వరకు అమర్చడం. అంటే 2594లో 9 అనేది అతి పెద్ద సంఖ్య, నెక్స్ట్ 5, నెక్స్ట్ 4, నెక్స్ట్ 3. అంటే అతి పెద్ద సంఖ్య నుంచి అతి చిన్న సంఖ్య వరకు అమర్చడాన్ని అవరోహణ క్రమం అంటారు. నెక్స్ట్ 99 అనేది అతిపెద్ద 2 అంకెల సంఖ్య. అలాగే 999 అనేది అతిపెద్ద 3 అంకెల సంఖ్య. అలాగే 9999 అనేది అతిపెద్ద 4 అంకెల సంఖ్య. ఇప్పుడు 9కి +1 యాడ్ చేస్తే అతి చిన్న సంఖ్య 9. దీనికి 1 యాడ్ చేస్తే 10 అనేది వస్తుంది. ఇది అతి చిన్న 2 అంకెల సంఖ్య. అతి పెద్ద 1 అంకె సంఖ్యకి 1 యాడ్ చేస్తే అతి చిన్న 2 అంకెల సంఖ్య 10 అనేది వస్తుంది. అలాగే 99 + 1 అతి పెద్ద 2 అంకెల సంఖ్యకి 1 యాడ్ చేస్తే అతి చిన్న 3 అంకెల సంఖ్య అనేది వస్తుంది. అంటే 100 వస్తుంది. అలాగే 999 + 1
అతిపెద్ద 3 అంకెల సంఖ్యకి +1 యాడ్ చేస్తే అతి చిన్న 4 అంకెల సంఖ్య 1000 వస్తుంది. అలాగే 9999 అతిపెద్ద 4 అంకెల సంఖ్య 9999కి +1 యాడ్ చేస్తే 10000 వస్తుంది. అతి చిన్న 5 అంకెల సంఖ్య. ఇలా అన్నిటికీ పెద్ద సంఖ్యకి +1 యాడ్ చేస్తే ఇది 5 అంకెల సంఖ్యకి +1 యాడ్ చేస్తే లక్ష వస్తుంది. అలాగే 6 అంకెల అతి పెద్ద సంఖ్యకి 1 కలిపితే 7 అంకెల అతి చిన్న సంఖ్య వస్తుంది. దాన్ని 10 లక్షలు అంటారు. అలాగే 8 అంకెల అతి చిన్న సంఖ్యకి +1 యాడ్ చేస్తే 9 అంకెల అతి చిన్న సంఖ్య వస్తుంది. దీన్ని 1,00,00,000 అంటారు. ఈ ఎక్సర్సైజ్ బిట్స్ అన్ని మరొక వీడియోలో చూద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.